హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు బాంబే రవ్వ తీసుకొని కొద్దిగా కాజు కొద్దిగా బాదం ఇట్లా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంని వేయించుకుందాం. ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు వరకు బాంబే రవ్వ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. మన రవ్వ చల్లారింది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీంట్లో చక్కెర వేసుకుందాం. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇది చాలా వేడి ఉన్నప్పుడు వేస్తే పలసగా అయిపోతుంది. అందుకే కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి. దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పొడి, వేయించి పెట్టుకున్న కాజు బాదం వేసుకొని 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల టేస్టీగా రుచిగా ఉంటుంది. అంతా చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొద్దిగా గోరువెచ్చగా తీసుకొని కొద్దిగా పోసుకుంటూ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.